వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మీ పిఎస్ రావు. మనిషి నిత్య జీవితంలో ప్రతి ఒక్క మనిషికి కూడా వాహనం అనేది చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు, ఇప్పుడున్నటువంటి అనుకూలమైనటువంటి సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క నిత్య జీవితంలో వాహనం అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కరు కూడా వెహికల్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఒక కొత్త వ్యక్తి వెళ్ళి ఒక వాహనాన్ని కొనాలంటే ఆ వాహనానికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి, ఆ కొనే ముందు ఏ వాహనాన్ని కొనాలి, ఎలాంటి వాహనాన్ని కొంటే మనం మార్కెట్లో ఎక్కువ కాలం ఉండగలుగుతాము, ఇంకొకటి ఆ వాహనాన్ని కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి వాహనం అయితే మనిషికి బాగుంటుంది అనేటటువంటి మరిన్ని విషయాలు, మరిన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు కూడా ఈరోజు మన ముందు గూడూరు శ్రీకాంత్ గారు అయితే ఉన్నారు. సార్ మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్, మీరు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అనుకూల పరిస్థితిని బట్టి మీరు ఒక అంటే విద్యాభ్యాసం ఎక్కడ చేశారు, మీ యొక్క జన్మస్థలం ఎక్కడ, ఎక్కడ చదువుకున్నారు, ఏంటి అసలు? మాది స్వగ్రామం అనంతవరప్పాడండి. ఓకే. మా ఫాదరు మదరు వ్యవసాయం చేస్తారు. నాది డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్, మెకానికల్ కాదు. కానీ తర్వాత టాటా మోటార్స్లో వర్క్ చేశాను, జాస్పర్ విజయవాడ. దాని తర్వాత బయటకు వచ్చి పర్సనల్గా కొన్ని వేరే ఫైనాన్స్ సెక్టార్లో అలా చేసిన తర్వాత ఈ వెహికల్స్ మీద అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో దాని మీద ఇంట్రెస్ట్ ఉండి ఆ సెక్టార్లోకి రావడం జరిగింది. యాక్చువల్గా నేను ఈ 12 ఇయర్స్ 13 ఇయర్స్ జర్నీలో గమనించింది ఏంటంటే, మన దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ మన ఇక్కడ ఉన్న ఆలోచన ఎలా ఉంటుందంటే, మన కొత్త బండి కొనాలి. కాకపోతే ఏం కొనాలి, కొన్నామంటే మన ఇక్కడ సొసైటీ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఈరోజు కొనే రోజు అమ్మే రోజు గురించి ఆలోచిస్తారు. ఈరోజు కొన్నామంటే అమ్మే రోజు ఎంత వస్తుంది, మనం బయటికి వెళ్తే ఇంటికి వస్తామా లేదా ఎవరు అడగరండి. మనకేంటంటే ఫస్ట్ ఏ షోరూమ్కి వెళ్ళినా మైలేజ్ ఎంత వస్తుంది, ఇది రీసేల్ బాగుంటుందా లేదా, అంతే. మన పక్కింటి వాళ్ళు షిఫ్ట్ కొంటే మనం షిఫ్టే కొనాలి, ఇంకా వేరేది కొనకూడదు. కానీ సెక్యూర్డ్ రీజన్స్లో సెక్యూర్డ్గా ఏ వెహికల్ సెక్యూర్డ్ ఉంటుంది అని ఎవరిని క్వశ్చన్ చేయరు. కానీ మహేంద్ర వెరీ స్ట్రాంగ్ వెహికల్, టాటా స్ట్రాంగ్ వెహికల్, వీటిని ఎవరు తక్కువ కొంటారు. అంటే మీరు మెకానికల్ ఫీల్డ్ లో లేరు, మీ ఎడ్యుకేషన్ కూడా మెకానికల్. నా అనుభవంతో చెప్తున్న విషయాలు మాత్రమే ఇవి. మీరు టాటా షోరూమ్ లో చేశానన్నారు, ఎంతకాలం చేశారు దాంట్లో? 3 ఇయర్స్ చేశానండి. 3 ఇయర్స్ చేశాను. తర్వాత టాటా మోటార్ ఫైనాన్స్ లో ఒక 3 ఇయర్స్ చేశాను. తర్వాత ఓన్గా 2009 నుంచి స్టార్ట్ అయ్యాను. అయితే ఇప్పుడు నేను ఎవరికైనా ఒకే అడ్వైజ్ ఏం చెప్తానంటే, ఫస్ట్ సెక్యూర్డ్ రీజన్స్ కావాలండి. మనం ఎకనామికల్గా ఈరోజు ఎవరు రూపాయిని ఎవరు లెక్క చేయడం లేదు. మనం ఒకవేళ వెళ్ళి వస్తే మైలేజ్ వచ్చే బండికి మైలేజ్ రాని బండికి ఒక 1000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది, అంతే. కానీ ఏదన్నా ఇలా రెగ్యులర్లో కూడా యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటున్నాయి. కానీ ఏ బండిలో సెక్యూరిటీ ఉంది అనేది తెలుసుకొని మనం ఆ బండిని పర్చేజ్ చేసుకోగలిగితే మనం బెటర్ లైఫ్ని లీడ్ చేయొచ్చు అనేది నా ఆలోచన. అంటే లైక్ స్ట్రాంగ్ వెహికల్, బాడీ గేజ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మారుతి ప్రొడక్ట్ వచ్చేటప్పటికి కొంచెం మైలేజ్ వస్తుంది, గేజ్ తక్కువ ఉంటుంది. మహేంద్ర, టాటా ఇవన్నీ కూడా, వోల్క్స్ వ్యాగన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే బాడీ పరంగా గేజ్ ఎక్కువ ఉంటాయండి, మైలేజ్ తక్కువ ఇస్తాయి, రీసేల్ తక్కువ ఉంటుంది. సో అప్పుడు దాన్ని మనకి ఏది సూటబుల్లో చూసుకొని దాన్ని కొనుక్కుంటే బెటర్ అనేది నా ఆలోచన. అంటే ఇప్పుడు గత గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఆర్టీఓ రూల్స్ కానీ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఆర్టీఓ రూల్స్ ఏ విధంగా ఉన్నాయి కంపారిజేషన్? అంటే కంపారిజేషన్ అంటే కొంచెం లాస్ట్ 2014 to 19, 20 వరకు కూడా బాగుందండి. అంటే చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆయన ఓన్లీ ఒక తంబే ఇస్తే చాలు, మన ఉన్న 13 జిల్లాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా వెహికల్ ట్రాన్స్ఫర్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుందంటే, పేపర్స్లో కొంచెం ఈ పరివాహన్ అనే సైట్ వచ్చాక కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా సాల్వేషన్ దిశగా వెళ్తున్నారు. అదే టైం పడుతుంది అనుకుంటున్నాము. కాకపోతే కొనుక్కునేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ముందే ఫైనాన్స్ ఉంటే ఫైనాన్స్ క్లియర్ చేసుకొని అక్కడే తంబేయించుకొని మనం దాన్ని వెహికల్ ట్రాన్స్పోర్ట్ తెచ్చుకుంటే బెటర్. ఏదో డబ్బులు ఇచ్చేసాము, తెచ్చేసుకున్నాం, ఒక 20,000 50,000 ఆపాము వాళ్ళకి, తర్వాత వాళ్ళు చూసి పంపిస్తారు అంటే అవి వాళ్ళు ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ప్లస్ బండి వాళ్ళ పేరు మీద ఉంటుంది, మన పేరు మీద ఉండదు. సో ఏదైనా సరే కట్ ఆఫ్ దిస్, అంటే ఫస్ట్ అది పేమెంట్ చేసిన రోజే మొత్తం క్లియర్ చేసి తెచ్చుకోవడమా, లేదంటే
దానికి అడ్వాన్స్ ఇచ్చి అతను ఫైనాన్స్ క్లియర్ చేసాక వెళ్ళి బండి కొనుక్కొని తెచ్చుకోవటం అనేది అది చూసి మనం జాగ్రత్తగా వెళ్ళటం చాలా మంది ఏంటంటే మన ఏపీ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, చాలా మంది వేరే అంటే ఇప్పుడు ఢిల్లీ కావచ్చు, అవునా లేకుంటే హర్యానా సైడ్ కావచ్చు, ఇటు సైడ్ అంతా చాలా మంది ఏంటంటే వెహికల్స్ చాలా కాస్ట్ తక్కువ, అక్కడికి వెళ్ళి కొనుక్కుంటే మనకు ₹1 తక్కువకి వస్తుంది అనే ఆలోచనతో చాలా మంది వేరే స్టేట్ వెళ్ళి కొనుక్కుంటున్నారు. అంటే ఆ వెహికల్స్ కొనటం వల్ల ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా? ఉపయోగం ఉందా లేదా అంటే అండి, దానివల్ల ఉపయోగం ఉందని అయితే నేను చెప్పనండి. ఎందుకంటే మేము కూడా అలాంటివి చేసాము. అది ఏమవుతుందంటే మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వరకు అక్కడ కంపేర్ చేసుకుంటారు యాక్చువల్గా వెహికల్. అవును. ఓ 2020 మోడల్ తీసుకుందాం, షిఫ్ట్ మోడల్ తీసుకుందాం. అది ఇక్కడ ఒక 6 lakhs ఉంటుందండి, అక్కడ వచ్చి 5 lakhs ఉంటుంది. ఓకే. 1 lakh డిఫరెన్సే. కానీ మనం ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ కానీ, అక్కడ స్టే చేసేటప్పుడు అక్కడ ఎక్స్పెన్సివ్, నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్స్పెన్సివ్, ఇవన్నీ మనం లెక్కేసుకోవాలి. అవే తెలియకుండా ఒక 50-60 వేలు అవుతాయి. ట్రైన్ ఖర్చులు కానీ, అక్కడ హోటల్ కానీ, స్టే కానీ, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మనం ఏదైతే వెహికల్ తెస్తామో దానికి డీజిల్, పెట్రోల్, మిగతా టోల్ గేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, కామన్గా ఒక 50-60 వేలు అవుతాయి. మళ్ళీ వెహికల్ ఇక్కడ తెచ్చినాక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్, ఇంతకుముందు అయితే ఎనీ వెహికల్కి 14 మీద 0.5 డిప్రిసియేషన్ తీసేసి ఎవ్రీ ఇయర్ కట్టించుకునే వాళ్ళండి. కానీ రీసెంట్గా వచ్చిన పాలసీ ప్రకారం అవి ఎక్కువ అవుతున్నాయి. 10 lakhs లోపు ఉన్న బడ్జెట్కి ఏమో 14% 0.5 తగ్గుతుంది. 10 above వాటికి 20%లో 17% తగ్గుతుంది. 20 above వాటికి 18% తగ్గుతుంది. బండి యొక్క ఇన్వాయిస్ మనకి ఏమవుతుందంటే, మనం అదర్ స్టేట్ లో బండి కొనుక్కున్నామంటే కంపల్సరీగా అక్కడే ఇన్వాయిస్ తీసుకోవాలి. అక్కడ ఇన్వాయిస్ కనుక మనం తీసుకోకపోతే అవి మన ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ ఆంధ్ర వచ్చాక ఇక్కడ ఇన్వాయిస్ మాత్రమే వీళ్ళు తీసుకుంటారు పరిగణలోకి. అప్పుడు పరిగణలో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, అది ఇక్కడికి 2 lakhs 1.5 lakh వరకు వెహికల్, అంటే ఒక 10 lakhs వెహికల్లో నేను చెప్తున్నా, 10 lakhs 15 lakhs వెహికల్ వరకు 1.5-2 lakhs వరకు ఇన్వాయిస్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనకన్నా కూడా అక్కడ తక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి 2 lakhs ఎక్కువ ఉంటుంది. అంటే 2 lakhs మీద మనకి 11% అంటే ఓ 20,000 పెరిగిపోతుంది. సో అక్కడ ఇన్వాయిస్ కూడా తెచ్చుకుంటే బెటర్. కానీ ఖర్చులన్నీ చూసుకుంటే ఇక్కడ వెహికల్ కన్నా కూడా అక్కడ వెహికల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాకపోతే ఏంటంటే, ఇక్కడే లోకల్లో తక్కువ తిరిగిన బళ్ళు ఉంటాయండి, ఉండకుండా ఉండవు, అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక 20,000 ఎక్సెస్ పెట్టడానికి ఎవరు ఇష్టపడరండి. అంటే నాకు తెలిసినటువంటి ఒక ప్రధానమైన విషయం ఒకటి ఉంది. చెప్పండి. చాలా వెహికల్స్ అక్కడ కొని వచ్చేటప్పుడు మధ్యలో బ్రేక్ అవుతున్నాయి వెహికల్స్ అంటారు, వాస్తవేనది? అవుతాయి, 100% అవుతాయి. అంటే అవి చెప్పలేమండి. అవి ఏంటంటే, మనం డైరెక్ట్ ఒక కార్ బజార్ లో కొనుక్కొని నమ్మకస్తులు ఉండి, మన వాళ్ళు థర్డ్ పార్టీ అక్కడ మనకి ఇప్పించే వాళ్ళు కానీ వాళ్ళు ఉండి చేస్తే ఓకే. మనం డైరెక్ట్ గా వెళ్తే అక్కడ చాలా మోసాలు జరుగుతాయండి. సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బట్టి ఒక సామాన్య వ్యక్తి కూడా, అంటే చాలా మంది గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళు, లేకుంటే డబ్బులు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వెహికల్స్ కొనుక్కుంటారు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక వెహికల్ కొనాలంటే ఎలాంటి వెహికల్ తీసుకుంటే బాగుంటుంది, మీ సజెషన్ అంటే దాని మీద? అంటే ఇవాళ ఫ్యామిలీతో వెళ్ళాలంటే కార్ అనేది కంపల్సరీగా కావాల్సింది. అవును. కాకపోతే ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు చూజ్ చేసుకొని ఉన్న వాటిలో బెస్ట్. అంటే మనం ఎంత డిస్టెన్స్ తిరుగుతాము, పర్ డే ఎంత తిరుగుతాము, మనకి పెట్రోల్ బెటరా, డీజిల్ బెటరా, ఫస్ట్ దానికి రావాలండి. డీజిల్ బండి కన్నా కూడా పెట్రోల్ వెహికల్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం డైలీ ఒక 50 kilometers తిరుగుతాము అంటే మంత్లీ ఒక 1000 to 1500 తిరుగుతాం. గో ఫర్ పెట్రోల్. లేదు డైలీ 100-150 తిరుగుతాము, మంత్లీ 3000 above తిరుగుతాము, అప్పుడు డీజిల్ ప్రిఫర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎకనామికల్గా కూడా మనకి సపోర్ట్ ఉంటుంది. డీజిల్ అంటే మైలేజ్ వస్తుంది కాబట్టి అది దాంట్లో ఇప్పుడు ఉంటే మారుతి కానీ, హోండా కానీ దాంట్లో చూసుకోవచ్చు అండి. అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి మెయిన్నెస్ ఫ్రెండ్లీగా ఉంటాయండి వెహికల్స్. ఓకే. అంటే ఇప్పుడు వెహికల్స్ కొన్న తర్వాత కొంతమంది ఇన్సూరెన్స్ చేయించుకోవట్లా. అవునండి, అవును. చాలా చోట్ల కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీసెంట్ గా మనం చూసినట్లయితే విజయవాడలో కూడా బైక్ మీద వెళ్ళే ప్రతి వ్యక్తికి కూడా హెల్మెట్ తప్పనిసరి అని మ్యాండేటరీ అని పెట్టారు దాన్ని. పోలీస్ వ్యక్తులు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే, వెహికల్స్ వెళ్తున్నప్పుడు చాలా మంది హెల్మెట్ లేకపోతే కూడా వాళ్ళు హెల్పింగ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు ఏంటనేది సేఫ్టీ రూల్స్ కోసం చేస్తున్నారు. అట్లనే కార్ కొనేటటువంటి వ్యక్తి కూడా
చాలా మంది ఏదో వెహికల్ కొంటున్నారు, అయిపోతుంది, అయిపోతుంది. ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. దీనిపైన మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఇన్సూరెన్స్ అనేది చాలా మ్యాండేటరీ అండి. ఓకే. మనం మన పర్సనల్ లైఫ్లో మనం ఇన్సూరెన్స్ ఎలా తీసుకుంటాము ఎల్ఐసి, అలానే వెహికల్ ఇన్సూరెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. వెహికల్ కొనగానే ఫస్ట్ అది చెక్ చేసుకోవాల్సింది ఇన్సూరెన్స్ ఉందా లేదా. ఇన్సూరెన్స్ ఉంటే ఏముంది, థర్డ్ పార్టీ ఉందా, ఫుల్ ఉందా. కొంతమంది ఏంటంటే వెహికల్ తీసుకుంటారు, 10 lakhs వెహికల్ కొంటారు, కానీ 9,000 పెట్టి దానికి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ చేపిస్తారు. అంటే థర్డ్ పార్టీ కను ఫుల్ ఇన్సూరెన్స్ డిఫరెంట్ ఏంటి? థర్డ్ పార్టీకి అంటే ఏంటంటే అండి, థర్డ్ పార్టీకి అంటే ఇప్పుడు మన వెహికల్ ఉందండి, ఫర్ సపోజ్ ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగింది, మన థర్డ్ పార్టీలో మన వెహికల్కి ఏం రాదండి, ఓన్ డ్యామేజ్కి ఏం రాదు. అదర్ ఎవరికైతే ఒక పార్టీకి మన హిట్ తగిలిందో, బండి తగిలిందో, ఆ బండికో ఆ వెహికల్కో ఆ పర్సన్కో వస్తుంది. ఫుల్ ఇన్సూరెన్స్ అంటే మన వెహికల్ కూడా వస్తుంది అనమాట. అంటే అతనికి కూడా అతనికి వస్తుంది, మన వెహికల్ కి వస్తుంది. మనం థర్డ్ పార్టీకి ఇన్సూరెన్స్ కి ఫుల్ ఇన్సూరెన్స్ కి ఒక 5,000 6,000 వేరియేషన్ ఉంటుంది. దీంట్లో వెహికల్ వాల్యూ ఉండదండి థర్డ్ పార్టీలో. ఫుల్ ఇన్సూరెన్స్ లో దానికి ఒక వాల్యూ ఉంటుంది. మనం ఒక సపోజ్ 5 lakhs పెట్టి వెహికల్ కొంటే దానికి ఒక 4 lakhs 3.5 lakh 4 lakh ఐడివి వాల్యూ అనేది ఉంటుంది. ఆ వర్త్ ఆఫ్ 3.5 lakh కి నీ బండికి ఏదైతే డ్యామేజ్ ఉంటుందో దాంట్లో నుంచి నీకు కంపెనీ అది ఇయర్స్ ఎన్ని అయితే ఉంటుందో ఆ ఇయర్స్ లో నుంచి డిప్రిసియేషన్ చేసి నీ వెహికల్ కూడా సమ్ అమౌంట్ ఇస్తుంది రిపేర్ చేయించుకోవడానికి. కాకపోతే వీళ్ళకి చాలా మందికి తెలియక పోలీస్ వాళ్ళకి చూయించుకోవడానికో లేకపోతే ఈ ఆర్టీఓ ఆఫీస్ లో నేమ్ చేంజ్ అవ్వడానికో థర్డ్ పార్టీ కరెక్ట్ చెప్పారు ఈ విషయాన్ని. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఒక ఆర్టీఓ దగ్గరికి వెళ్ళినప్పుడు వెహికల్ చెకింగ్ జరిగినప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది అవసరం, లేదా ఎక్కడైనా పోలీస్ వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ అనేది అవసరం. కాబట్టి ఈ రెండింటికి తప్ప చేస్తున్నది, కానీ దీని వల్ల ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగం ఉందనేది ఎవరు దాన్ని గ్రహించట్లా. అవునండి, అవును. ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్తే ఈ రోజు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. దానివల్ల ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఫుల్ కట్టుకుంటేనే ఎవరైనా ఎనీ ఫ్యామిలీ సేఫ్టీ, మనము మన పాకెట్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు మాట్లాడినటువంటి అన్ని విషయాల్లో కామన్ గా మనం చూస్తే ఏంటంటే వెహికల్స్, ఎలాంటి వెహికల్స్ కొనాలి, ఎవరెవరికి ఎలాంటి వెహికల్స్ అవసరం అనేది మనం మాట్లాడుకున్నాము. ఓకే, అంతవరకు ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి కారు కొన్న తర్వాత కూడా దానిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి? అంటే సపోజ్ ఎన్ని కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం కానీ దాని మెయింటెనెన్స్ ఎట్లా? అది అంటే డీజిల్ వెహికల్ అయితే ఎవరీ 10,000 ఉంటుందండి. మనం కొంతమంది ఏముంది అని 2,000 తిరుగుతుంటారు, కానీ 1,000 ముందే మార్చుకోవాలండి. మార్చుకుంటేనే దాని వల్ల బెనిఫిట్ ఏముంటుంది? ఇంజన్ లైఫ్ ఎక్కువ వస్తుందండి. ఇంజన్ లైఫ్ ఎక్కువ వస్తుంది, ప్లస్ ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్, ఫ్యూల్ ఫిల్టర్, ఎవరీ 50,000 1 lakh డీజిల్ ఫిల్టర్, ఇవన్నీ కూడా నామినల్గా మనకి షోరూంలో చేస్తూ ఉంటారు. అవి కూడా మనం బయట చేయించుకున్నా కూడా అవన్నీ ఎవరీ 10,000 9,000 అయితే చేయించుకోవాలండి. చేయించుకుంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది వెహికల్కి. అది కొంతమంది ఏంటంటే అశ్రద్ధ చేస్తుంటారు, అవి దానివల్ల వచ్చే డ్యామేజెస్ వాళ్ళు ప్రొడక్ట్ బాగాలేదంటారు, కానీ వాళ్ళు చేయాల్సిన మెయింటెనెన్స్ చేయరు. అంటే ఇప్పుడు మంచి సమ్మర్ ఇది. అవునండి, అవును. ఈ సమ్మర్ లో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కొంతమంది ఏంటంటే కొత్త కార్లు కొనకుండా ఎక్కువ శాతం ఏంటంటే పాత కార్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు తక్కువకి వస్తుంది అన్నట్టుగా. 2020 మోడల్ తర్వాత Euro 6 కన్నా కూడా Euro 4 వెహికల్స్ బాగుంటాయండి. ఓకే, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. అంటే కొత్త వెహికల్స్ బెటరా, లేదా 2020 అవతల నుంచి ఉన్న వెహికల్స్ బెటరా? 20 అంటే 20 కన్నా బిఫోర్ మోడల్సే బాగుంటాయండి. ఓకే, ఇప్పుడు ఇంకా డెలికేట్ చేసేసారు వెహికల్ బాడీ పరంగా, మైలేజ్ కోసం అని చెప్పేసి. 2020 మోడల్ కన్నా బిఫోర్ వెహికల్స్ కి వెళ్తే సెకండ్స్ కి వెళ్ళేటప్పుడు అవి బెస్ట్ అని చెప్తాను. అంటే ఎట్లా క్వాలిటీ పరంగా, క్వాలిటీ, బాడీ గేజ్ కానీ ఇంజన్ పరంగా కానీ ఇప్పుడు ఏంటంటే అంత సెన్సార్లు వచ్చేసినాయి. ప్రతి ఒక్కటి కూడా చిన్నదైనా కూడా మన షోరూమ్ కి వెళ్ళాలి, ల్యాప్టాప్ మీద చేసి చెప్తాడు. ఇవైతే మనకి ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా బయట మెకానిక్ చేసే అవకాశం ఉంటుంది. అందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉండవు కదా బయట మెయింటైన్ చేసేటప్పుడు. అదే కంపెనీ షోరూమ్కి వెళ్తే వాళ్ళ దగ్గర చేయాల్సి వస్తుంది. సో బయట చేయించుకుంటే ఈ మామూలుగా 20 మోడల్స్ కన్నా బిఫోర్ మోడల్స్ అయితే మెయింటెనెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక వెహికల్ కొనాలని అనుకుంటున్నారు, ఓకే, మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ చేయాలా? నా నెంబర్ ఇస్తాను సార్. అది కాంటాక్ట్ చేస్తే వెహికల్ ఆ కండిషన్ ఎలా ఉంది ఏంటి చూసేసి చెప్తాము. దాని కండిషన్, దాని ప్రైస్ ఎంత. కొత్త వెహికల్స్ తో పాటు పాతవి కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా? చేస్తాము. అంటే కొత్త వెహికల్స్ అంటే మాకు షోరూమ్ లో చేస్తాము, ఏ వెహికల్ అనేది చెప్తాము, బెటర్ గా ఏదంటే చెప్తాము. సెకండ్స్ లో కావాలంటే వాళ్ళు ఏదన్నా చూసుకుంటే బండి మాకు ఇన్ఫార్మ్ చేస్తే చూసి ఆ కండిషన్ ఎలా ఉంది ఏంటి
తీసుకోవచ్చు, ఎంతో తీసుకోవచ్చు, దానికి ఏం రిపేర్స్ ఉన్నాయి, దానికి ఎంత అవుతుంది ఖర్చు, రిపేర్ ఖర్చు ఎంత అవుతుంది, అది కూడా మేము సజెస్ట్ చేస్తాం. సార్ ఇప్పుడు ఏపీలో ఒక కొత్త వెహికల్ కొనాలి అని అనుకుంటే దాని లైఫ్ టైం ఎంతకాలం ఉంటుంది? 15 years ఉంటుందండి. 15 years. ఒక వెహికల్ లైఫ్ 15 years ఉంటుంది. ఓకే. 15 years తర్వాత మళ్ళీ మనకి ఇంకొక 5 years రెన్యువల్ చేస్తారు. అంటే మొత్తము టోటల్ గా 20 20 years. తర్వాత కూడా వెహికల్ ఫిట్నెస్ అన్ని బాగుంటే ఇంకొక 5 years చేస్తారు ప్రజెంట్ అయితే. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఈ 15 సంవత్సరాలు కార్ను వాడిన తర్వాత మరలా అంటే కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే 10 years కి లేకపోతే 7 years కి దాన్ని స్క్రాప్ చేసేస్తున్నారు. అంటే 5 ఒక 10 years వాడారు అనుకోండి, ఆ 10 years తర్వాత ఏం చేస్తున్నారు, దాన్ని మళ్ళా స్పేర్ పార్ట్స్ దొరకకపోవటము, ఇంకోటి దొరకకపోవటం వల్ల దాన్ని ఏం చేస్తున్నారంటే అమ్మేసి కొత్త వెహికల్స్ కి ఏమంటే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బండి కండిషన్ బట్టండి అది. ఓకే. బండి ఇప్పుడు యాక్చువల్ గా 30 years వెహికల్స్ కూడా ఉన్నాయి, వాడే వాళ్ళు ఉన్నారు. వాటికి మరి స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా? దొరుకుతాయి అండి. ఓకే. దొరుకుతాయి. మారుతిలో 800 ఉందండి. ప్రొడక్ట్ వచ్చి 30 years అయింది. దాని ప్రొడక్ట్ ఈ రోజు దొరుకుతుంది. చాలా కాలం అయింది. అయితే ఇంతకుముందు ఓల్డ్ గవర్నమెంట్ లో ఎవ్రీ 5 years చేసేవాళ్ళు. నెక్స్ట్ చట్టాలు మారే కొద్దీ 20 years కన్నా లైఫ్ ఉండదేమో అని అనుకుంటున్నామండి. ఒకసారి రెన్యువల్ ఉంటుంది, సెకండ్ టైం రెన్యువల్ ఉండదేమోనని మా ఫీలింగ్. అంటే ఇప్పుడు ఆర్టీఓ సంబంధించినటువంటి రూల్స్ అన్ని కూడా చాలా మంది అంటే రవాణా శాఖలో ఇప్పటికే చాలా రూల్స్ మారిపోయింది. ఇంతకు ముందు ఏమైందంటే చాలా మంది స్టూడెంట్స్, ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్టూడెంట్స్ చాలా మంది కూడా వెహికల్స్ ని ఇష్టానుసారంగా తోలుతున్నారు. అవునా? అంటే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, ఈవెన్ నెక్స్ట్ వచ్చేసరికి సరైనటువంటి అవగాహన ఉండదు. ఏదో ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో డబ్బున్న వాళ్ళు అయి ఉండొచ్చు, బాగా వాళ్ళు తల్లిదండ్రులు వెహికల్స్ కొంటారు, వీళ్ళు ఫ్రెండ్ సర్కిల్ తో పాటు తిరిగేసి వెహికల్స్ తీసుకొని వెళ్ళిపోవటము, సో దాని జల్సాలకు వాడటము. తీరా తెల్లారి కల్లా చూస్తే ఏ న్యూస్ పేపర్లోనో ఛానల్లోనో యాక్సిడెంట్ అయింది. తీరా డిపార్ట్మెంట్ లెవెల్లో వెతికి చూసరికి అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేదనో, ఇన్సూరెన్స్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదనో, ఆ వెహికల్ కి ఇన్సూరెన్స్ లేదనో. అప్పుడు దానివల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబం పూర్తిగా నష్టపోతారండి. దానివల్ల ఇన్సూరెన్స్ ఉంటే, లైసెన్స్ అన్ని ఉంటే, ప్రాపర్ గా అన్ని ఉంటే వాళ్ళకి మనిషి లాస్ అయినా కూడా ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉంటుంది. ఇలా ఏమి లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, లేదంటే ఇన్సూరెన్స్ లేకుండానో, ఇళ్లలో చెప్పకుండా పిల్లలు 17-18 years పిల్లలు బయటికి బండి తీసుకొని వచ్చేసి వాళ్ళు చేసే పనుల వల్ల ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబం పూర్తిగా నష్టపోతారు. అంటే ఐ మీన్ నాకు అనేది ఏంటంటే ఆర్టీఓ సంబంధించిన అంటే రవాణా శాఖకి సంబంధించినటువంటి చాలా వరకు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదా ఇప్పుడు వాహనాలకు సంబంధించినటువంటి సైట్ అంతా కూడా చాలా క్లియర్ కట్ గా ఉంది. అవునండి, ఇప్పుడు చాలా బాగుంది. గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ నుంచి కూడా దీని మీద సపరేట్ గా పరివాహనం సైట్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే వెహికల్ కి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది కూడా ఇమీడియట్ గా మనకు సైట్ లోనే తెలిసిపోతుందండి. ఇంకొకటి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా మ్యాండేటరీ. డ్రైవింగ్ లైసెన్స్ కూడా కంపల్సరీగా ఆన్లైన్ చేసిన కాడి నుంచి కూడా అది. ఆన్లైన్ అంటే ఎట్లా? అంటే ఎగ్జామ్ ఆన్లైనా లేకుంటే ఎగ్జామ్ ఆన్లైన్, మామూలు ఎగ్జామ్ ఫిజికల్ గా అక్కడ రాస్తామండి. అంటే కంప్యూటర్ ఎగ్జామ్ కంప్యూటర్ లోనే మామూలుగా ఇప్పుడు మనం ఆన్లైన్ లోనే ఏజెంట్ దగ్గరికి వెళ్తే దాన్ని ఎవరు కూడా మిస్యూజ్ చేయడానికి లేదు, ఉండదండి. ఉండదు. టెస్ట్ అయితే కంపల్సరీగా ఉంటుందంటే కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిందే. వెహికల్ అతను 4-wheeler కంపల్సరీగా తోలాలి, అతను డ్రైవింగ్ లైసెన్స్. అవునండి. ఇంత ముందు ఓల్డ్ డేస్ లో ఉండేది కాదు అంత. ఇప్పుడు ఏంటంటే బాగా కట్టుదిట్టంగా చేశారు. దానివల్ల ఏంటంటే బాగానే ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ ఓల్డ్ డేస్ లో జరిగిన ఇన్సిడెంట్ జరుగుతాయి అనుకోవడానికి లేదు. ఇప్పుడు వాహన మిత్ర వల్ల ఇంతకు ముందు అంటే చాలా మంది వెహికల్స్ కొంటే ట్రాన్స్ఫర్ అవ్వక తంబి అలా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు వాహన మిత్ర వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? బాగానే ఉందండి. సైట్ పరంగా కూడా ఇబ్బంది చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉన్నాయి, అవి చేస్తూ ఉన్నారు కదా, ఇంకా మొత్తం అవ్వాలి కదా. కొత్త సైట్ మెర్జ్ అవ్వాలి కదా పాత సైట్ లోకి. దానివల్ల వచ్చేది ఇంకొక 6 months లో. అంటే చాలా మంది ఏంటంటే ఇంతకు ముందు డాక్యుమెంట్ అనేది కొన్న వెంటనే వచ్చేది, ఇప్పుడు డాక్యుమెంట్ రావడానికి టైం పడుతుంది. అవును, ఆ సైట్ ప్రాబ్లమేనండి. సైట్ ప్రాబ్లమే. అది 10 days పడుతుంది ఒక డాక్యుమెంట్ రావడానికి. ఇంతకు ముందు మామూలుగా 3 days లో అయిపోయాయి. 3 days లో. ఇప్పుడు కార్డ్స్ వస్తున్నాయా? కార్డ్స్ రావట్లేదండి. గవర్నమెంట్ ఆన్లైన్ లో పీడిఎఫ్ తీసుకోవడమే. పీడిఎఫ్ మనకి. అంటే ఇప్పుడు పరివాహన అనేది ఏంటంటేనండి, ఇప్పుడు మనకి బై ఒక ఎస్ఐ గారి దగ్గర, సిఐ గారి దగ్గర ట్యాబ్ ఉంటుంది. ట్యాబ్ లో వెహికల్ నెంబర్ కొట్టగానే దాని మీద ఏం కేసులు ఉన్నాయి, ఎన్ని చలానాలు ఉన్నాయి, అతనికి అసలు ఇన్సూరెన్స్ ఉందా లేదా, పొల్యూషన్ ఉందా లేదా, టోటల్ డీటెయిల్స్, ఆ వెహికల్ డీటెయిల్స్ మనకన్నా కూడా ముందు వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇబ్బంది లేదండి ఇప్పుడు ప్రజెంట్ బాగానే.
ఓకే. సో, దాంతో పాటు మెయిన్‌గా ఏందంటే ఇప్పుడు ప్రతి కుటుంబంలో వాహనం అనేది చాలా ఇంపార్టెంట్ అని జెప్పేసని మనం మాట్లాడుకున్నాం. అవునండి. దాంతో పాటు ఇంకోటేందంటే ఒక వ్యక్తి అంటే తన నిత్య జీవితంలో సహజంగా ఇప్పుడు చిన్న ఫ్యామిలీ గూడా ఏందంటే కార్‌ని మెయింటైన్ జేస్తున్నారు. అవునండి. అవును. సో, ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది డీజిల్ మాట్లాడాం. పెట్రోల్ మాట్లాడాం. అవును. కానీ ఈ మధ్య రీసెంట్‌గా బ్యాటరీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ ఎట్లా ఉన్నాయి? ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంకా మనకి ఇక్కడ సెట్ అవ్వడానికి ఇంకా ఒక 10 ఇయర్స్ పట్టిద్దండి. ఓకే. 10 ఇయర్స్ పడుతుంది. ఇప్పటికిప్పుడు అంటే వెహికల్ కాస్ట్ ఒక 15 లాక్స్ ఉందనుకోండి. దానికి హ్మ్. ఒక 8 ఇయర్స్, 7 ఇయర్స్ కంపెనీ వారంటీ బ్యాటరీస్ ఇస్తారు. హ్మ్. 7 ఇయర్స్, 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం బ్యాటరీస్ ఏసుకోవాలంటే వెహికల్ కాస్ట్‌లో 30%, 35% అవుతుంది. అంత పడుతుందా? అవుతుంది. ఓకే. సో, మనం మెయింటెనెన్స్ లేదు అనుకుంటాము. కానీ 7 ఇయర్స్ తర్వాత దాని మెయింటెనెన్స్ కనపడుతుంది. అవును. ఇప్పుడు ఈ వెహికల్స్ ఏసుకొని పోతారు బయటికి. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా బ్రేక్ అయ్యి ఆగిపోతే ఏంటి దీనికి పరిస్థితి? ఎలక్ట్రికల్ వెహికల్‌కి ఇంకేం లేదండి. జస్ట్ టోయింగే. టోయింగ్ చేసుకొని షోరూమ్‌కి తేవడమే. దానికి వేరే ఆప్షన్ ఏమి అంతే. ఉండదు. ఈ బయట పెట్రోల్, ఏది డీజిల్ చేసేవాళ్ళు. వెహికల్స్ అయితే? అవైతే మనకి అక్కడ లోకల్‌లో నియర్ బై ఉన్న ఏదో ఒక మెకానిక్ షెడ్‌లో ఏదో ఒక మేస్త్రిని అప్రోచ్ అయితే ఆయన వచ్చి దాన్ని ఏదో ఒకటి మనకి చేసి చిన్న ఇచ్చే ప్రాబ్లమ్స్ ఛాన్సెస్ ఉంటాయి. ప్రాబ్లమ్ చిన్న దాంతో చిన్నదైతే అయిపోయింది. చేసిస్తారు. పెద్దదైతే మనం దాన్ని ఏదో ఇంకా అక్కడి నుంచి చేయించుకునే పరిస్థితులకు వెళ్తాము. కానీ ఎలక్ట్రిక్ అలా లేదండి ఇంకా. దాని మీద ఇంకా కూడా పూర్తిగా అవేర్‌నెస్ రాలేదు. అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో పెట్రోల్, డీజిల్ కాడికి కూడా ఎక్కువగా అయ్యే వాడుతున్నారు. అదే అవి కూడా ఎందుకంటే ఏంటంటేనండి, పెట్రోల్ అవి కూడా మనకి అరౌండ్ డైలీ ఒక 200 అబోవ్ తిరిగే వాళ్ళకి ఎలక్ట్రికల్ లోకల్ యూజ్ పరంగా అండి. ఏదైనా. ఎలక్ట్రికల్ యూజ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 200 తిరుగుతున్నామండి పర్ డే. పెట్రోల్ అయితే ఒక 15 కిలోమీటర్స్ కాడికి వస్తాయి. 200 అంటే ఎన్ని మనం దానికి ఒక ₹1000 1500 ఎవ్రీ మంత్ దానికి డీజిల్ ఆర్ పెట్రోల్ కొట్టేస్తాము. అది ఓకే. నెల వచ్చేటప్పటికి మనకి 35,000-40,000 మనం పెట్రోల్ బంక్‌కి చేస్తుంటాం. అదే ఎలక్ట్రికల్‌లో వస్తే మన ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకుంటాము. దానికి ఒక 4 యూనిట్లో, 8 యూనిట్లో దానికి ఖర్చవుతుంది. తగ్గట్టుగా పవర్ బిల్ ఒక వచ్చేస్తుంది. ₹100, ₹50 అంటే నెల మొత్తం మీద కూడా ₹3000 కన్నా కూడా అవ్వదు. అది ఓకే. డైలీ తిరిగే వాళ్ళకి. హ్మ్. తిరిగిన వాళ్ళకి మనం సంవత్సరం మొత్తం కూడా ఒక 10,000 కూడా తిరగనప్పుడు ఆ వెహికల్ తీసుకొని ఏం చేస్తాం? ఒక అప్పుడు డీజిల్ కన్నా కూడా డీజిల్ రేట్‌లోనే ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు డీజిల్ వెహికల్, పెట్రోల్ వెహికల్ ఉందనుకోండి. అవును. ఒక వారం రోజులు పక్కన పెట్టకపోతే అది స్టార్ట్ అవుద్దా అనేది కొన్ని విషయాలున్నాయి. ఇంతకుముందు ఉండేయండి. ఇప్పుడైతే హ్మ్. లేదు. ఆ ప్రాబ్లమ్స్ లేదా? లేవండి. ఇప్పుడు మరి లేవు. ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా 13, 14 తర్వాత వెహికల్స్‌కి ఏటికి కూడా డీజిల్, పెట్రోల్ అనేది ఓల్డ్ వెహికల్స్‌కి ఏంటంటే కొంచెం ఉండేది. ఆ ప్రాబ్లమ్ ఉండేది. ఎలక్ట్రికల్ వెహికల్స్ మరి? ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి ఇంకా అట్లేం ఉండదండి. బ్యాటరీ ఛార్జింగ్ ఉందా లేదా చూసుకుంటాం. ఒకవేళ ఒక 1 మంత్ బండి తీయలేదనుకోండి. అయినా కూడా ఛార్జింగ్ ఉందో లేదో చూసుకుంటాం. స్టార్ట్ అయిద్దా బండి? స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ అవ్వడానికి ఇంజిన్ ఉండదు కదా! ఓకే. జస్ట్ అది మనకి మోటార్స్ ఉంటుంది. ఆ! ఆ! మోటార్స్ మన బ్యాటరీ ఛార్జింగ్ ఉంటే మోటార్‌తో రన్ అవుతుంది. అంటే ఎట్లా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటదా? తక్కువ ఉంటదా? మెయింటెనెన్స్ తక్కువే ఉంటుందండి. కాకపోతే రెగ్యులర్‌గా డైలీ 200 తిరిగే అంటే వాళ్ళకైతే పొల్యూషన్ తక్కువ అంటున్నారు కదా దాని పొల్యూషన్ ద్వారా? తక్కువ ఉంటుందండి. హ్మ్. అదే 200 తిరిగే వాళ్ళకి 100, 150 అబోవ్ తిరిగే వాళ్ళకే గాని ఎప్పుడో ఒకసారి మనం వీక్లీ వన్స్ ఫ్యామిలీతో వెళ్దాము అనుకునే వాళ్ళు దాన్ని ప్రిఫర్ చేయకుండా ఉంటమే బెస్ట్ అండి. పెట్రోల్ ప్రిఫర్ చేస్తే బెస్ట్. అంటే ఏదేమైనప్పటికీ కూడా కొంచెం పెట్రోల్ వెహికల్ ఏందంటే మెయింటెనెన్స్ తక్కువగా ఉంటది. అవునండి. కాకపోతే బావుంటది. ఇవి పెట్రోల్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటాయండి. కాకపోతే ఒక 7, 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం బ్యాటరీస్ కొత్తవి వేయాలి అన్నప్పుడు 30% వెహికల్ పడుతుంది కాస్ట్ కదండీ! 10 లాక్స్ అయితే 3.5 లాక్ పెట్టి బ్యాటరీస్ కొనాలి కదా! మంత్ కాస్ట్ ఉంటుందా దానికి? ఉంటుందండి. ఓకే. మన ఇంట్లో బ్యాటరీ ట్యూబ్లర్ మామూలుగా జనరల్‌గా కొనాలంటేనే ఇయాల 20,000 ఉంది. అవును. మరి దాని మీద కారు రన్ అవ్వదు కదా! కారు రన్ అవ్వాలంటే దానికి ఎంత బ్యాటరీ కావాలి? దాని అవును. కెపాసిటీ. సో, ఆ వేరియేషన్ ఉంటుంది. చూశారు కదా! ఇప్పటి వరకు మాట్లాడినటువంటి విధి విధానాన్ని బట్టి చూసినట్లయితే ఒక సామాన్య వ్యక్తి ఎలాంటి వెహికల్ కొనాలి? ఎలాంటి వెహికల్ కొంటే బాగుంటుంది? మార్కెట్‌లో ఇప్పుడున్నటువంటి సామాన్య ప్రజలకు కూడా ఎలాంటి వెహికల్ అయితే బాగుంటుంది? ఎలాంటి వెహికల్ తీసుకుంటే సొసైటీలో మనకి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. అదేవిధంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మరీ ప్రధానంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఎలాంటి వెహికల్స్ అయితే వాడితే బాగుంటుంది? ఆ యొక్క వెహికల్ ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలా? దాని యొక్క విధి విధానాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో పూర్తి స్థాయిలో అయితే మనకి శ్రీకాంత్ గారు అందించారు. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.